తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో పెద్ద ఎత్తున రైతుల దగ్గర నుంచి వారి ఆలోచనలన్నింటినీ ఈరోజు తీసుకున్నాం. సరే, మీ అందరి సమక్షంలోనే ఈ చర్చ జరిగింది. వారి సలహాలు సూచనలు కూడా చెప్పారు. మీడియా మిత్రులు కూడా కొద్దిమందిని మాట్లాడమని, వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అట్లాగే రైతులతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన ట్యాక్స్ పేయర్స్ కానీ ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ అందరూ అభిప్రాయాలు కూడా తీసుకుని దానికి అనుగుణంగా వచ్చినటువంటి అభిప్రాయాన్ని అంతిమంగా చట్టసభలో చర్చకు పెట్టి శాసనసభలో జరిగేటువంటి చర్చ ద్వారా అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి జీవోని ఇష్యూ చేసి రైతు భరోసా విడుదల చేసే కార్యక్రమం చేస్తుందని చెప్పడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం సంతోషిస్తున్నాను. ఇది సక్రమంగా అందరూ అభిప్రాయాలు చెప్పినందుకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, అట్లాగే ఇతర వర్గాలకు సంబంధించిన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాటితో పాటు సరే, కొన్ని ముఖ్యమైన అంశాలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కానీ, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరికీ ఈ జిల్లా మీద సంపూర్ణమైనటువంటి అవగాహన, స్పష్టమైనటువంటి ఆలోచన విధానం కూడా ఉంది. ఈ జిల్లాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటితో పాటు నేను కూడా ఒక నెల రోజులు గత సంవత్సరం ఆనాడు సిఎల్పి లీడర్గా మార్చి 16 నాడు మొదలుపెట్టినటువంటి నా పాదయాత్ర ఒక నెల రోజులు ఈ జిల్లాలో అనేక శాసనసభ నియోజకవర్గాల నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. అనేక గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని, రైతు కూలీల్ని, మిగతా వర్గాలను కూడా కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటాం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది, ఈనాడు కూడా చెప్తాం. ఎన్నికల కంటే ముందు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మిగతా సిఎల్పి లీడర్గా, మిగతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా ఏఐసిసి ఆధ్వర్యంలో కొన్ని హామీలు కూడా ఇచ్చాం. ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేసే కార్యక్రమంలో ముందు పోతా ఉన్నాం. స్పష్టంగా ఇప్పటికే చేశాం. కొన్ని గ్యారంటీస్ సంబంధించి ఫ్రీ బస్ రైడ్ కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయలు కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకి ఇచ్చేదానికి కానీ, 200 యూనిట్ లోపల ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కానీ, ఇత్యాది అనేక, ఈవెన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే చాలా కార్యక్రమాలని మొదలుపెట్టి ముందుకు వస్తాం. అయితే ఈ జిల్లాలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ధరణి రాకముందు, ధరణి వచ్చిన తర్వాత, ధరణి కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇందిరమ్మ రాజ్యంలో కానీ, ఆ తర్వాత వచ్చిన ఇతరత్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర విభజన జరగకముందు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి, భూమి లేనటువంటి వాళ్ళకి చాలామందికి అసైన్ చేసినటువంటి భూములు కొన్ని లక్షల ఎకరాలు, గిరిజనులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఈ ధరణి వచ్చిన తర్వాత ఆనాడు పంపిణీ చేసినటువంటి అసైన్ చేసిన భూముల పైన గిరిజనులకి ధరణిలో ఎంటర్ కాకుండా వనపసంలో ఉంది, లేకపోతే మీ పట్టాలు చల్లవని వాళ్ళే ఎక్కించకుండా వాళ్ళ పట్టాల మీద హక్కు లేకుండా చేశారు. 170 యాక్ట్ కాబట్టి గిరిజనేతలకు అసలు హక్కు లేదని వాళ్ళే ఎక్కించుకుని చేశారు. అంతిమంగా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనేతలు ఇద్దరు కూడా తరతరాలుగా సాగు చేసుకున్నటువంటి భూమిపైన హక్కు లేకుండా చేశారు ధరణి పేరు. ఇది ప్రతి గ్రామంలో, ప్రతి శాసన నియోజకవర్గంలో ప్రజలు చెప్పినటువంటి సమస్య. ఈనాడు చట్టసభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి సమస్య. వీటన్నిటికీ పరిష్కార మార్గంగా ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే ధరణి పైన ఒక స్పష్టమైన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేయటం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత
రెవెన్యూ మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం చేసి ఇటువంటి వాళ్ళందరికీ న్యాయంగా వాళ్ళకి రావాల్సిన హక్కులపై హక్కు కల్పించే కార్యక్రమం ఇందులో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చాలా స్పష్టంగా చెప్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల రంగాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తుమ్మిడిహట్టి దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ని మేము 2014 నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మా ప్రభుత్వం రాగానే మొదలు పెడతాం. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణేత నీళ్ళని గ్రావిటీ ద్వారా నీళ్లు పారించుకున్న లక్షలాది ఎకరాలకి ఇంక్లూడింగ్ ఆదిలాబాద్ జిల్లాతో సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని శాసనసభ నియోజకవర్గాలతో సహా కనిపించకుండా దీన్ని పూర్తి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తూ మా ప్రయారిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని కంపల్సరీ మొదలు పెడతాం, నీళ్లు పారిస్తాం. మరాఠా చెరాకు సంబంధించిన ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తాం. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కుప్పి ప్రాజెక్టు సంబంధించి కూడా ఆనాడు మాటిచ్చాం. తప్పనిసరిగా ఆ కుప్పి ప్రాజెక్టు చేపడతాం, త్రివేణి సంగమాన్ని చేపడతాం, పులిమడుగు వాగు సంబంధించిన ప్రాజెక్టు చేపడతాం. ఇంకా గతంలో ఆనాటి ప్రభుత్వాలు 2014 కంటే మొదలుపెట్టినటువంటి దాదాపు 8 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కొన్నిటికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీసుకోలేదు, మెయిన్ కెనాల్స్ అవ్వలేదు. ఉదాహరణకి కొమరం లాంటి అడా ప్రాజెక్టు, అలాగే ఇంకా కొట్టివాగు సంబంధించిన ప్రాజెక్టు కెనాల్స్ కావాలని అడిగారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టు కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేక నీళ్లుండి ప్రాజెక్ట్ కట్టి పంటలు పండించుకోవడానికి గోవులు నుండి రైతులు నీళ్లు కావాలని అడుగుతుంటే కూడా అరకొర నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేస్తే కాలువలు పారే నీళ్ళు వచ్చి పంటలు పండి చేయకుండా 10 ఏళ్ళు గాలి పూర్తిస్తుంది అలాంటి ప్రభుత్వం. నేను తప్పనిసరిగా వాటన్నిటిపైన దృష్టి సారించి ప్రయారిటీ బేస్గా ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ పూర్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.